హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో జస్ట్ మీ ఫ్రెండ్ ఫోన్ని ఒక 2-3 సెకండ్స్ మీరు కనుక తీసుకోగలిగితే వాళ్ళ ఫోన్ హిస్టరీ 6 మంత్స్ ఫోన్ హిస్టరీని అయితే మీరైతే తెచ్చుకోవచ్చు అనమాట. సో అది ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడైతే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ నెంబర్కి కాల్ చేశారు, ఎంత డ్యూరేషన్ మాట్లాడారు, సో దానికి ఎంత బ్యాలెన్స్ కట్ అయింది, మొత్తం ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అయితే వస్తాయి అనమాట. 6 మంత్స్ బ్యాక్ కాల్ హిస్టరీ మొత్తం తీయొచ్చు. ఇది ఎయిర్టెల్ సిమ్స్ వాళ్ళకి మాత్రమే ప్రజెంట్ అయితే వర్క్ అవుతుంది. సో ప్రాసెస్ ఏంటి అనేది అయితే చూద్దాం. సో దానికి గాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా ఒక మెసేజింగ్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఏ మెసేజింగ్ యాప్ని యూజ్ చేస్తే అదైతే ఓపెన్ చేయండి. సో నేనైతే డిఫాల్ట్ మెసేజెస్ యాప్ని అయితే యూజ్ చేస్తున్నాను. సో దాన్ని అయితే ఓపెన్ చేశాను. ఒకవేళ మీరు ట్రూ కాలర్ యూజ్ చేసినా అదైనా ఓపెన్ చేసుకోండి. అండ్ ఆ తర్వాతకి మెసేజ్ పెట్టాలి కాబట్టి ఇక్కడ మెసేజ్ సింబల్ అయితే ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇప్పుడు మీరు ఏ నెంబర్కి మెసేజ్ పెట్టాలంటే 121 అనమాట, గుర్తుపెట్టుకోండి. 121 అనే నెంబర్కి అయితే మెసేజ్ పెట్టాలి. సో నేనైతే ఈ నెంబర్కి అయితే మెసేజ్ అయితే పెడదాం అనుకుంటున్నాను. సో మెసేజ్ ఏం పెట్టాలంటే నేను చెప్పినట్టుగా మాత్రమే టైప్ చేసి అయితే మెసేజ్ అయితే పెట్టండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాపిటల్ లెటర్స్లో EPREBILL అనమాట, గుర్తుపెట్టుకోండి. EPREBILL. ఆ తర్వాతకి గ్యాప్ అయితే ఇవ్వండి, అంటే స్పేస్ అయితే ఇవ్వండి. స్పేస్ ఇచ్చాక మీకు ఏ మంత్ది కావాలి అనేది దాని ఫస్ట్ 3 లెటర్స్ మాత్రమే టైప్ చేయండి. ఇప్పుడు జూన్ అనుకోండి JUN, జనవరి అనుకోండి JAN. సో ఇట్లా మీరు చూసుకోండి, ఫస్ట్ 3 లెటర్స్ మాత్రమే టైప్ చేయండి. నాకు జూన్ది కావాలి. సో లాస్ట్ 6 మంత్స్ మాత్రమే వస్తుంది, మీరు లాస్ట్ 6 మంత్స్ మాత్రమే ఎంటర్ చేయండి, ఎక్కువైతే ఎంటర్ చేయకండి, అదైతే రాదు. సో నేనైతే ఫస్ట్ 3 లెటర్స్ అయితే ఎంటర్ చేశాను మంత్ది. ఆ తర్వాతకి మెయిల్, అంటే ఇక్కడ మీ మెయిల్ని అయితే ఎంటర్ చేయండి. మీ ఫ్రెండ్ మొబైల్లో చేయండి, ఇది మొత్తం మీ మొబైల్లో చేయకండి. జస్ట్ ఈ మెసేజ్ మొత్తం ఏది పెట్టాలో అది మీ ఫ్రెండ్ మొబైల్లో అయితే పెట్టండి. సో ఇక్కడ మెయిల్ మాత్రం మీ మెయిల్ అయితే ఇవ్వండి. సో నేనైతే నా మెయిల్ని అయితే ఇచ్చాను. ఇచ్చాక ఇక్కడ మనకి సెండ్ బటన్ అయితే ఉంటుంది. ఆ సెండ్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే అదైతే సెండ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు, అదైతే సెండ్ అయిపోయింది. వెంటనే మనకు ఒక మెసేజ్ అయితే వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ పాస్వర్డ్ని అయితే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 197555382 అని ఉంది కదా. సో ఈ పాస్వర్డ్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఇంకా మీ మెయిల్ అంటే మీ ఫోన్లో అయితే ఓపెన్ చేయండి. ఇంకా మీ మెయిల్ అక్కడికి వచ్చేస్తుంది, మీ హిస్టరీ మొత్తం. పాస్వర్డ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఈ పాస్వర్డ్ అక్కడ ఇస్తే మాత్రమే ఎంటర్ అవుతుంది. ఎక్కడైనా రాసుకోండి, లేదంటే గుర్తుపెట్టుకోండి. ఇంక ఇక్కడ జస్ట్ ఫాస్ట్గా చేయండి. మీరు ఫాస్ట్గా టైప్ చేసి ఎమ్మటే పెట్టేసేయండి. వాళ్ళకి పెట్టేసేయగానే అదైతే వెళ్ళిపోయేది అనమాట. ఎమ్మటే మీకు పాస్వర్డ్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మీ మెయిల్ని అయితే ఓపెన్ చేయండి. సో నేనైతే నా మెయిల్ని అయితే ఓపెన్ చేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ దానికి పాస్వర్డ్ అదంతా ఉంటుంది కాబట్టి క్లారిటీగా చూపించడం కోసం. సో మీకైతే మళ్ళీ నేను నా మెయిల్ని ఓపెన్ చేసి దాంట్లో ఎలా ప్రాసెస్ చేయాలి అంటే ఇది మీ మొబైల్లో చేయాలి. మీ మెయిల్ ఇచ్చారు కాబట్టి ఇది మీ మొబైల్ అయితే వేయాలి. సో మనకైతే ఇట్లయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇది ఇక్కడ కింద మనకి ఇట్లా డౌన్లోడింగ్ సింబల్తో అయితే ఉంటుందన్నమాట, ఇక్కడ పక్కన నెంబర్తో. సో ఈ పీడిఎఫ్ని అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోవాలి. సో నేనైతే ఈ పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ చేసుకొని ఏదో ఒక పీడిఎఫ్ వ్యూవర్లో అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేయగానే మననైతే పాస్వర్డ్ అయితే అడుగుతుంది. మీకు ఆల్రెడీ ముందే చెప్పాను, అది రాసుకోండి, గుర్తన్న పెట్టుకోండి అని. సో నా సేమ్ మొబైల్ కాబట్టి నేను ఇంకోసారి చూసుకుంటున్నాను. బట్ మీరు వేరే మొబైల్లో ఇదైతే ఓపెన్ చేస్తారు కదా, మెయిల్ అనేది వేరే మొబైల్లో ఉంటుంది కాబట్టి మీరైతే పాస్వర్డ్ అయితే గుర్తుపెట్టుకోండి. సో నా పాస్వర్డ్ వచ్చేసరికి 197555382 197555382 అండ్ ఓకే మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే చూడొచ్చు నా 6 మంత్స్ది మొత్తం నీట్గా అయితే వస్తుందన్నమాట. ఎంత డ్యూరేషన్ మాట్లాడాము, ఏ నెంబర్కి కాల్ చేశాము, మొత్తం ఎంత ఎవ్రీథింగ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ నీట్గా అయితే వస్తుంది. ఏ టైంకి కాల్ చేశారు, ఏ డేట్కి కాల్ చేశారు, సీరియల్ నెంబర్స్తో సహా నీట్గా అయితే వస్తుందన్నమాట. ఇట్లా మీరు మీ ఫ్రెండ్స్ ఫోన్ హిస్టరీ 6 మంత్స్ అయితే తెలుసుకోవచ్చు. అంటే 6 మంత్స్ మీరైతే మీకు ఏ మెయిన్ మంత్ అయితే తెలుసుకోండి. అట్లా మీరు 6 మంత్స్ కావాలనుకుంటే 6 టైమ్స్ అయితే మెసేజ్ పెట్టాలి. బట్ ఒక మంత్ మనకి తెలుసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళ తతంగా మొత్తం అయితే తెలిసిపోతుంది. సో ఒక మంత్ అయితే తెలుసుకోండి. సో దాంట్లో ఏం దొరకకుంటే నెక్స్ట్ ఇంకో మంత్ అట్లా చెక్ చేస్తూ ఉండండి, పక్కా మీకు అయితే దొరుకుతుంది అనమాట. సో ఇట్లయితే మీరు మీ ఫ్రెండ్స్ అయితే తీయొచ్చు హిస్టరీ అనేది. సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.